ఏం చెప్తాం? కూలీ రివ్యూ. కూలీ రివ్యూ. ఇది రివ్యూ కాదండి, నా ఒపీనియన్ మాత్రమే. నేను ప్రొడ్యూసర్స్కి ఐఎమ్ వెరీ మచ్ ఫర్ ప్రొడ్యూసర్. నేను ప్రొడ్యూసర్స్కే వైపే ఉంటాను. ఎందుకంటే వాళ్ళు అంత డబ్బులు పెట్టి మనం ఎంటర్టైన్ చేయాలని చెప్పేసి చాలా డబ్బులు పెట్టి వాళ్ళు సినిమాలు తీస్తారు. అలాంటిది నా రివ్యూల వల్ల, ఎవరో రివ్యూల వల్ల చూసి ప్రజలు ఆగిపోవటం, నేను ఐఎమ్ నాట్ ఐఎమ్ నాట్ హ్యాపీ. సో ఇది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ కూడా మీరు చూసి సినిమా ఎలా ఉందో చూసి నాకు చెప్పండి. కూలీ ఎక్స్పెక్టేషన్స్. అరే ఆ ట్రైలర్లో ఏదో ఉందిరా ఎల్సీకి సంబంధించిన కనెక్షన్. ఆ టాటూస్ సూర్య టాటూస్ మ్యాచ్ అవుతున్నాయి. సో ఇది ఎల్సీ మూవీయే. ఇదొకరు, ఇంకొకరు అరే ఇది సేమ్ రజనీకాంత్ మూవీలో పాత మూవీ ఉంటుంది కదా, సేమ్ అదే మూవీరా. సేమ్ మ్యాచింగ్స్ ఉన్నాయి. లోకేష్ ఏదో ప్లాన్ చేస్తున్నాడు రా, మనం ఆ మూవీ కూడా చూసి వెళ్దాం మూవీకి అని ఇంకొకళ్ళు. వద్దులే, ఇంకా ఇలా ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. రియాలిటీలోకి వద్దాం. రివెంజ్ డ్రామా. యా, సింపుల్ రివెంజ్ డ్రామా. మీకు ఆ స్టోరీ మీరు ట్రైలర్ చూస్తే మీకు ట్రైలర్లోనే అర్థమైపోతుంది స్టోరీ. అంత ఊహించుకోవాల్సిన అవసరం లేదు, అస్సలు లేదు. కానీ ఇదంతా పక్కన పెడితే నా ఒపీనియన్కి వద్దాం. నా ఒపీనియన్కి వచ్చేసరికి కూలీ నాకు నచ్చిందండి. ఎస్, ఐ లైక్ ఇట్ ఎ లాట్. లాట్ అని చెప్పను, ఐ లైక్ ఇట్, నాకు నచ్చింది. మీరు ఎక్స్పెక్టేషన్స్ ఏమీ పెట్టుకోండి. నేను చెప్తున్నాను చూడండి, ఇప్పుడు ఇలాంటి ఎల్సీ కనెక్షన్ ఎక్స్పెక్టేషన్స్ అని, లోకేష్ కనరాజ్ మూవీ అని ఇంత హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్తే మీరు ఖచ్చితంగా మీకు సినిమా నచ్చదు. కానీ సినిమాలో ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా చాలా సింపుల్గా ఒక సినిమాని చూద్దాం, ఎంజాయ్ చేద్దాం, చిల్ అవుదాం అన్న ఒక చిన్న కాన్సెప్ట్తో వెళ్ళారు అంటే యూ లైక్ ద మూవీ అండి. మీకు సినిమా నచ్చిద్ది ఖచ్చితంగా. నచ్చకుండా అయితే బయటికి రారు. ఇన్డెప్త్లోకి వెళ్దాం. ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్తే, ఇన్డెప్త్ రివ్యూ వద్దు, ఇన్డెప్త్లోకి వెళ్తే ఫస్ట్ లీడ్ యాక్టర్స్ యాక్టింగ్ అండి. సూపర్ స్టార్ రజనీకాంత్ స్వాగ్ అదిరిపోతుంది. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఒక్కసారి వెళ్ళి సినిమా చూడండి. సూపర్ స్టార్ రజనీకాంత్ స్వాగ్ కానీ మీకు నచ్చకపోతే మీ డబ్బులు, మీరు పెట్టిన డబ్బులకి సూపర్ స్టార్ రజనీకాంత్ సార్ గారి స్వాగ్తోనే వసూలు అయిపోతుంది. బెట్ కాస్ట్ చెప్తున్నా వసూలు అయిపోతుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్స్లో ఉంటారు. మరి దాన్ని ఏతో క్రియేట్ చేశారని చాలామంది అంటున్నారో, అది పవర్ ప్యాక్డ్ అనమాట. అసలు చాలా బాగా సెట్ అయింది ముందు సార్కి, దట్స్ ఫర్ షూర్. అండ్ మిగతా యాక్టర్లు అందరూ చెప్పిందేగా, శోభిన్ సోబీర్, మిగతా యాక్టర్లు అందరూ చాలామంది చాలా బాగా చేశారు. ఐ డోంట్ వాంట్ టు రిపీట్, నేను అదే అందరు చెప్పిందే రిపీట్ చేయాలనుకోవట్లేదు. అందరు బాగా చేశారు. నాకు బాగా కిక్ ఎక్కిన క్యారెక్టర్ ఏంటంటే ఉపేంద్ర సార్ గారి క్యారెక్టర్. ఎందుకంటే సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. 144 అనే నంబరు, 144 అయినా అదే అనుకుంటా, 144 అనే నంబర్ లోపలికి ఎవరున్నారు అని ఒక సస్పెన్స్ పెట్టారు. నేను ఫస్ట్ చూసిన దాంట్లో సస్పెన్స్ పెట్టారు, ఎందుకంటే ఓవర్ చేస్తున్నారులే అనుకున్నా. కానీ తర్వాత ఒక సీక్వెన్స్లో సార్ ఇలా పిలిచినప్పుడు వెనక నుంచి ఒక మ్యూజిక్తో ఉపేంద్ర గారు వస్తారు. పీక్స్ అంటే పీక్స్, ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ మ్యూజిక్, అయ్యా అనిరుద్ధ్ నీకు దండమయ్యా, ఏం కొడతామయ్యా అది. బో 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 భయంకరంగా కొట్టాడండి మ్యూజిక్. అనిరుద్ధ్ మ్యూజిక్ ఒక్కటే. నేను చూసిన రివ్యూస్ అన్నిట్లో, లైక్ నెగిటివ్ రివ్యూస్ కానీ బ్యాడ్ రివ్యూస్ కానీ దేంట్లైనా నేను చూసిన అన్నిట్లో ఒకే ఒక పాజిటివ్, అనిరుద్ధ్ మ్యూజిక్ అని చెప్పేసి. అలాంటి హైప్ ఇచ్చాడండి. ఒక్కొక్క ఫైట్ సీక్వెన్స్, ఒక్కొక్క ఎలివేషన్ సీక్వెన్స్కి మీకు ఆ వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకొని సూపర్ స్టార్ రజనీకాంత్ సార్ ఇలా వాకింగ్ చేస్తూ ఉంటే పీక్స్ అంతే. మీరు ఒకసారి చెక్ చేయండి, మీరు ఒకసారి చూడండి సినిమాకి వెళ్ళి. నెక్స్ట్ సినిమాటోగ్రఫీ అండి. ఇది ఓకే, నాకు అంత గ్రాండ్ విజువల్స్ అనేవి అనిపించలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నాయి, బాగానే ఖర్చు పెట్టారు. బట్ అన్ని ఇయర్స్ ఎందుకు తీశారు అనే పాయింట్ నాకు ఎందుకు ఉంది. ఎందుకంటే ఎక్కువ లొకేషన్స్ ఏం లేవు నేను చూసిన వాటిలో. ఒక హార్బర్ ఉంటుంది, ఇంకేముంటాయి, ఒక ఇల్లు ఉంటుంది, ఒక మ్యాన్షన్ ఉంటుంది,
మోస్ట్లీ ఈ మూడే అండి. మూడిట్లోనే రొటేట్ అవుతా ఉంటాయి స్టోరీ సీన్స్ అన్నిటిని. ఎక్కువ సెకండ్ హాఫ్‌లో ఒక 2, 3 సీక్వెన్స్‌లో ట్రైన్ సీక్వెన్స్ అని అలా కొన్ని కొన్ని సీక్వెన్స్ ఉన్నాయి. ఆ సీక్వెన్స్‌లో కొంచెం పబ్లిక్ ప్లేసెస్ యూజ్ చేశారు. కానీ మిగతా ప్లేసెస్ అన్నీ ఈ మూడే ఉంటాయండి. కానీ దాటికి ఎందుకు అంత టైం యూజ్ చేసి, అంత టైం తీసుకున్నారో నాకు అర్థం కాలేదు తీయటానికి. ఇంకా లాస్ట్‌కొచ్చేసరికి డైరెక్షన్ లోకేష్ కనగరాజు గారు. ఈయన మిస్టేక్ ఏందంటే, ఈయన పాత మూవీస్ ఒక హైప్ క్రియేట్ చేసి, ఎల్‌సీయూ కనెక్షన్ చేసి, దానికి ఎల్‌సీయూ అని ఒకటి పెడతమే ఈయన చేసిన మిస్టేక్. లేకపోతే సినిమా చాలా బాగుంది. చాలా మంచిగా అవుట్‌పుట్ తీసుకొచ్చారు. ఒక ఫ్లోలో ఎళ్తూ ఉంటది. మీకెక్కడ బోర్ కొట్టదు. కానీ స్క్రీన్ ప్లేలో కొన్ని కొన్ని ల్యాగ్స్ ఉన్నాయి. కొన్ని కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. లైక్ కొన్ని చోట్ల ఎందుకిలా చేశారు? అరె! అది చేయకుండా ఉంటే బాగుంది కదా! ఇలా చేయొచ్చు కదా! ఒక ఒక ఫ్రెండ్స్ మధ్య 30 ఇయర్స్ గ్యాప్ వచ్చిందండి. 30 ఇయర్స్ గ్యాపు చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయండి. స్క్రీన్ ప్లేలో మీకు ల్యాగ్ అనిపియదు గానీ, డల్‌గా ఎళ్తున్నట్టు అనిపిస్తది. ఒక 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 ఫ్లోలో ఒక డల్‌గా ఏంటిరా ఇది అని చెప్పేసి ఎళ్తున్నట్టు అనిపిస్తది. అది మాత్రం ఒక ఇష్యూ ఉంది. సో, ఫైనల్ కంక్లూజన్ అండి. నాకు సినిమా బాగా నచ్చింది. మీరు గూడా ఒకసారి చెక్ జేసి ఎళ్లి నేనిప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నీ మీకు కనెక్ట్ అవుతాయా? లేవా? చెప్పండి. అండ్ నా ఒపీనియన్ ఇది. మీకు కూడా ఒక ఒపీనియన్ ఉండొచ్చు. ఆ ఒపీనియన్ ఏందో ఒకసారి కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి చెప్పండి. ఐ యామ్ వెరీ హ్యాపీ టు లిజన్ ఆల్ యువర్ ఒపీనియన్స్. ఓకే. సో, థాంక్స్ ఫర్ వాచింగ్.